ఇకపోతే ఇలా నేనైతే కటింగ్ చేసుకుంటూ వస్తున్నానండి. చూసుకొని కట్ చేసుకుంటూ రావాలి జాగ్రత్తగా ఏదైనా సరే. సో ఇదైతే స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఫ్యాన్ వేయకపోయినా కనీసం బయట గాలికి కూడా ఇబ్బంది కటింగ్ అయితే. ఇంకా కింద వైపు వచ్చేసి నేను ఉన్న పొడవుకి ఇది ఆల్రెడీ కింద మడత పెట్టి కుట్టేసింది. సో అందుకని నేనైతే ఇంకా పొడవు ఏం తీయలేదు. కింద వైపు ఒక వరుస కొంచెం పొడవు ఉంది, అది లోపలికి మడిచేసి కుట్టేసేస్తాను. చూసారా షేప్ వచ్చేసింది. ఆమ్ రౌండ్ ఇంకొచ్చేసి నడుము డౌన్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇవి వచ్చేసి ఈ అమ్మాయికి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు కూడా వేరే వేరే. మామూలుగా అయితే కొంతమందికి 6 to 6 పెట్టుకుంటారు బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు కూడా. కొంతమంది 5.5 సేమ్ పెట్టుకుంటారు. కొంతమంది ఏమో డీప్ నెక్. తినకు కూడా వచ్చేసి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు డిఫరెంటే. సో ఇవన్నీ నేను డాట్స్ పెడుతున్నాను. ఫస్ట్ హిప్ లూజు, నడుం డౌను, మళ్ళీ వచ్చేసి ఛాతీ లూజు, షోల్డర్ దగ్గర మొత్తం డాట్స్ పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇవి పెట్టుకోవడం వల్లే మనం కుట్టుకునేటప్పుడు తేలిగ్గా కుట్టు లాగేసుకోవచ్చు, వెతుక్కునే పని లేకుండా, మళ్ళీ టేప్ పెట్టి కొలతలు వేసుకునే పని లేకుండా. ఇంకా వచ్చేసి ఇది నెక్ తీస్తున్నాను. బ్యాక్ నెక్ 7 inches. పైన నెక్ కన్నా కొంచెం డీప్ తీస్తున్నాను, 1/4 ఈ బాక్స్ గీసేసుకొని రౌండ్ వేసేసుకుందాము. ఇవి నైటీలు అనే కాదండి, ఇంకేమైనా కాటన్ శారీస్ మంచి శారీస్ ఏమైనా ఉన్నా కూడా మనం పిల్లలకి 2 టాప్స్ అలాంటివి కుట్టుకోవచ్చు, కుర్తీస్ కుట్టుకోవచ్చు. ఏమైనా పీసెస్ మనకి 2.5 ముక్కలు లాంటివి ఉన్నా ఏదైనా ఇలా ట్రై చేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇంట్లో కాటన్ శారీస్ ఏమైనా పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ శారీస్ తీసుకొని బ్లౌజెస్ టాప్స్ కుర్తీస్ అన్నీ వాటి మీద ట్రైల్ వేసుకోవచ్చు, ట్రైల్గా కుట్టేసుకోవచ్చు చక్కగా. లేకపోతే వాష్ చేసి తీసేసిన నైటీలు అయినా, మనం ఎలాగో పాత నైటీలు తీసేస్తూ ఉంటాం కదా, వాటికి పైవైపు మనకి నెక్ వచ్చిన కాడికి తీసేసేసి చంక డౌన్ దగ్గర నుంచి ఆ మిగిలిన క్లాత్తో మనం వాటితో కూడా చాలా రకాలు కుట్టి మనం ట్రైల్ వేసుకోవచ్చు. అలాగన్నా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎట్టయినా పాడవుతున్నాయి అనుకున్నా సరే వచ్చేదాకా ట్రై చేయండి. ఇది ఫ్రంట్ వచ్చేసి 6 inches. ఇక్కడ కూడా నేను 3 తీసుకున్నాను ఫ్రంట్ రౌండ్ రావడానికి. 2.5 నెక్ అయితే డౌన్ తీయడానికి 3 తీసుకున్నాను. ఇది వచ్చేసి రౌండ్ నెక్ కాదు, లైట్ లీప్ నెక్ టైప్లో ఇచ్చేసాను. పాత నైటీల మీద మీరు ఒకసారి జాకెట్లు కానీ మామూలుగా ఏదైనా సరే ట్రైల్ వేసి చూడండి. మనం బయట నుంచి పద్దాకల కొత్తవి తెచ్చుకునే పని లేకుండా, మళ్ళీ ఏమైనా లైనింగ్ వేసి కుట్టడం లాంటివి అయినా కూడా తీసేసిన లుంగీలతో వాటితో కూడా వేసి ట్రైల్ వేసుకుని మా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా తీసిన నైటీలు కానీ లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు వీళ్ళు మామూలుగా 30 రూపీస్ చీప్ క్వాలిటీ లైనింగ్లు అవి తెచ్చుకున్న 80 ప్యాంట్లు వస్తున్నాయని లుంగీలు కానీ పడికీలు ఇంకా ఏమైనా తీసేసిన బెడ్షీట్ ముక్కలు అలాంటివి కూడా లైనింగ్ జాయింట్ చేసి ట్రై చేసేవాళ్ళు. అట్ట తెలిసిందన్నమాట నాకు కూడా. ఇది చూడండి, ఇదైతే మిగిలిన ముక్క. ఇప్పుడు దీంతోనే 3/4 హ్యాండ్స్ తీసుకోవాలి. సో ఇదైతే నేను తీసి మధ్యకి మడతేస్తున్నాను. ఇది సైడ్ జాయింట్ కదండి, జాయింట్ అయితే మధ్యలో వచ్చిద్ది, నో ప్రాబ్లం. ఇది ఎలాగో డిజైన్గా ఉంది కాబట్టి మనం పైన అనక్కుట్టు ఒకటి వేసుకుందాం. ఈ కుట్టు ఇలాగే ఉంచేసి దీనిపైన అనక్కుట్టు వేసేసుకుంటే మనకి ఆ పై కుట్టు కూడా కనబడదు, స్టిఫ్గా ఉండిద్ది. ఆ కుట్టు మాత్రం అలా వదిలేయకండి, అనక్కుట్టు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. సో తినకొచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్కి అయితే 15, ఒకటి 16 తీసుకున్నాను. మళ్ళీ కొంచెము ఖర్చు కోసం అన్నమాట. కింద అయితే బార్డర్ వేస్తాను, ఆ ఎక్స్ట్రా ఉన్నది హెచ్చు తగ్గులు ఉన్నది మొత్తం కట్ చేసి తీసేస్తున్నాను. ఫైవ్ ఉందండి హ్యాండ్ లూజు, ఇంకో 2 inches ఎక్స్ట్రా. ఈ 10 ఉంది 16. ఇది కూడా ఆమ్ డౌన్ వైపు 3.5 తీసేసుకొని
ఇప్పుడు ఇది మనకి చంక లూజు నార్మల్గా అయితే వీళ్ళ చంక లూజుని బట్టి ఉరామరక గీసేసి తీసుకునే వాళ్ళైతే తీసేసుకోండి. లేదనుకుంటే వాళ్ళకి డ్రెస్ కొలతకి ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసి దీనిని బట్టి తీసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఉరామరక 11 ఇంచెస్ పెట్టాను. లేదు ఇది మనకి డౌట్ అనుకుంటే మాత్రం కట్ చేసి పెట్టుకున్న టాప్ ఉంటుంది కదా, ఈ టాప్కి మనం ఇటు చంక రౌండ్ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని షోల్డర్ దగ్గర అయితే ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి. అలా ఖర్చుకు పోయిద్ది కదా. 11 ఇంచెస్ వచ్చింది అయినా కూడా. సో నేను కూడా 11 ఇంచెస్ పెట్టాను, కరెక్ట్గా సరిపోయింది ఇదైతే నాకు కొలతేసినా కూడా. సో ఇక్కడ నుంచేసి ఇటు లూజుకు తీసాం కదా 7 ఇంచెస్ కలిపేసి క్రాస్గా తీసేస్తున్నాను. కరెక్ట్గా మధ్యలో చేతికి మధ్యకి వస్తుందండి కుట్టు అయితే, జాయింట్ది డాట్స్ పెట్టుకున్నాను మధ్యలో. కుట్టేటప్పుడు కుట్టు పెట్టేసుకుంటా. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ కాడికి డాట్స్ పెట్టుకున్నది, ఇక్కడ మనం టాపుకి పెట్టుకున్న డాట్స్కి ఒకే చోటకు వస్తాయి అవి. ఇదిగోండి ఈ కొంచెం ముక్క మిగిలింది. సో దీనికి వచ్చేసి చెస్ట్ దగ్గర ఇచ్చాడు కదా, ఆ డిజైన్ తీసి నేను హ్యాండ్స్కి వేద్దాం అనుకుంటున్నాను. హ్యాండ్స్కి బార్డర్ లాగా. ఇదైతే ఇంకా పనికి రాదండి. ఈ వెనక పక్క కూడా జాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా పనికి రాదు. సో ఇదైతే టాపు. నేను స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదు. ఓవరాల్గా ఇది కుట్టిన తర్వాత చాలా బాగా కుదిరింది. క్లాత్ బాగుంది. అదిగాక చూడండి, రౌండ్ నెక్ కాదు, లీప్ నెక్, జస్ట్ కొంచెం లైట్ లీప్ ఇచ్చాను. హ్యాండ్స్కి వచ్చేసి ఈ బార్డర్ ఇచ్చేటప్పటికి లుక్ అయితే చాలా బాగుంది. తను కొంచెం ఫ్రీగా వాడుతుంది టాపులు కూడా. ఇది వచ్చేసి హిప్ ఆమ్ రౌండ్ కట్స్ చాలా నీట్గా కుదిరింది. టాప్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఏమైనా ఇలాంటివి పొరపాటున పెద్ద సైజులో వస్తే, చిన్న సైజులో వస్తే ఇలా ట్రై చేయొచ్చండి. మళ్ళీ రిటర్న్లు పెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు గట్టిగా నేర్చుకోండి. బాయ్.